ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు. మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. కార్తిక్ గారు, యుద్ధం ఎంత భీకరంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. బ్రిటన్ అమెరికాకి మద్దతు తెలిపింది. ఇటు చైనా ఇరాన్ వైపు ఉన్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు దేశాలు కనుక నేరుగా రంగంలోకి దిగే పరిస్థితి వస్తే ఏంటంటే సిచ్యువేషన్? నేరుగా రంగంలో దిగితే అదొక మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి వస్తుందని నేనైతే అనుకోను. ఎందుకంటే ప్రపంచ యుద్ధం అంటూ వస్తే జరగబోయే పరిణామాల గురించి అమెరికాకి బాగా తెలుసు, బ్రిటన్కి బాగా తెలుసు, చైనాకి బాగా తెలుసు, రష్యాకి బాగా తెలుసు. ఇప్పుడు ఇరాన్ మీద దాడిని రష్యా, చైనా తీవ్రంగా ఖండిస్తున్నాయి. కానీ ఎందుకు సపోర్ట్గా రావట్లేదు? డైరెక్ట్గా ఇప్పుడు అమెరికాతో తలపట్టం అంటే అమెరికా మీద చైనా, రష్యా వచ్చాయంటే ఆటోమేటిక్గా నాటో వస్తుంది. నాటో వర్సెస్ రష్యా, చైనా అంటే ఇక మినీ ప్రపంచ యుద్ధమే కదా. సో ఆ పరిస్థితి వద్దు అని చెప్పేసి ప్రపంచం అంతా అనుకుంటుంది. కాబట్టే ఇరాన్ మీద ఇజ్రాయిల్, అమెరికా దాడి చేసినా ఖండించటం వరకే రష్యా, చైనా పరిమితం అయిపోయినాయి. చాలా మంది అంటున్నారు ఎందుకు రష్యా, చైనా రావట్లేదు అని. రాకపోవటానికి ఉన్న కారణం ఏంటంటే వన్స్ వస్తే జరగబోయే పరిణామాలు ఏంటి అనేది ఐడియా ఉంది. అది మూడో ప్రపంచ యుద్ధంగా సిద్ధపడితేనే రావాలి. అలా ఎవరు సిద్ధంగా లేరు. ఈవెన్ దో అమెరికా సిద్ధంగా లేదు, బ్రిటన్ సిద్ధంగా లేదు, ఇటువైపు చైనా, రష్యా సిద్ధంగా లేవు. అంటే ప్రస్తుత సమాజంలో యుద్ధం అనేది ఒకప్పుడులాగా కాదు. యుద్ధం అంటూ వస్తే అది కొన్నాళ్ళ పాటు జరిగితే ఓడినోడు నష్టపోతాడు, గెలిచినోడు నష్టపోతాడు. కానీ ట్రంప్ లేటెస్ట్గా ఒక ప్రకటన చేశాడండి. ఏమంటాడు? అసలు యుద్ధం అనేది ఇంకా స్టార్ట్ కాల, ముందుంది అని మాట్లాడుతూ ఉన్నాడు ట్రంప్. మా దగ్గర ఆయుధ సంపత్తి ఇంకా పేరుకుపోయింది, అసలైన ఆయుధాలు ఇంకా బయటికి తీలా అని మాట్లాడుతూ ఉన్నా. నిజమే కావచ్చు. అమెరికా అనేది అత్యాధునిక ఆయుధాలు కలిగిన కంట్రీ. ఎంత కాదు అవునున్నా కాదన్నా అగ్ర రాజ్యంగా ఉంది. కాబట్టి ఆయుధాల మీద వాళ్ళు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర మంచి ఆయుధాలు ఉంటే ఉంటుంది. ఇప్పుడు అసలైన ఆయుధాలు తీయకుండానే ఖమేనీని లేపేశారు ఒక పక్కన. నువ్వు అలా ఆలోచిస్తున్నావు. నేనేం ఆలోచిస్తున్నా అంటే ఇరాన్ మీద దాడికి, ఒక దేశం మీద దాడికి కూడా నువ్వు అత్యాధునిక ఆయుధాలు తీయాల్సిన పరిస్థితులు పడ్డావా? నువ్వు దాచుకున్నటువంటి ఆయుధాలు తీయాల్సిన పరిస్థితులు పడ్డావా? రేపు చైనా, రష్యా వస్తే ఏం తీస్తావు మరిగా? ఇప్పుడు ఇరాన్ అనేది ఒక కంట్రీ, ఇజ్రాయెల్ శక్తి మేర పోరాటం చేస్తుంది. నువ్వు చేయగలిగింది ఏంటో ఒక చెయ్యి వేయటం మాత్రమే. నీ రెండు చేతులు తీసిపోయి ఇరాన్ మీద వేయటం కాదు కదా. నీ శక్తి మొత్తం కూడా తీసుకుని ఇరాన్ మీద వేయటం కాదు కదా. ఇరాన్ ఎదుర్కోవడానికి నువ్వు అంత శ్రమటోడాల్సిన అవసరం ఏంటి? టాప్ లీడర్స్ అందరినీ చంపేశాను అంటున్నాడు. ఎస్, నిజంగానే ఇరాన్లో ఉన్నటువంటి టాప్ లీడర్స్ని దాదాపుగా చంపేశారు. 49 మందిని ఏదో టార్గెట్ చేసుకున్నారు, 49 మందిని లేపేశారు. సెకండ్ లీడర్షిప్ మాత్రమే ఇప్పుడు ఇరాన్ని నడిపిస్తూ ఉంది. ఖమేనీ నిజానికి ఆ రోజు మీటింగ్లో కూడా ఖమేనీతో పాటు చాలా కీలకమైనటువంటి అధికారులు, నాయకులు ఆ రోజు మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్ కోసం రెడీ అయినటువంటి వాళ్ళంతా కూడా చనిపోయారు. 6 దాడుల్లో మొదటి రోజే చనిపోయారు. ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటిది అంతా కూడా సెకండ్ లీడర్షిప్, మత పెద్దలు. సో ఒక డెమోక్రటిక్గా కొంత ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకత్వం వాళ్ళంతా కూడా చనిపోయారు. సో రెగ్యులర్ పొలిటికల్ యాక్టివిటీస్లో దూరంగా ఉండి ఎప్పుడైనా గైడెన్స్ కావాలంటే ఇచ్చేటువంటి మత పెద్దలు మాత్రమే అక్కడ ఉన్నారు. వాళ్ళు మాత్రమే గైడ్ చేస్తున్నారు. రేపు నేను వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. నిజానికి వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. కాకపోతే వాళ్ళు బాగానే సేఫ్గానే ఉన్నారనే సమాచారం ఇరాన్ ఇస్తూ ఉంది. ఓకే, ఏది ఏమైనా నేను అనుకోవటం, ఇప్పుడు నిన్న చైనా స్టేట్మెంట్ ఇచ్చింది, ఇరాన్ సార్వభౌమాధికారానికి ఇబ్బంది వస్తే మేము ఊరుకోమని చెప్పేసి అన్నది. ఇలా స్టేట్మెంట్ పనికొచ్చింది తప్ప సవాలుకి ఓన్లీ లిప్స్ వరకే ఉన్నాయి, ఆ మాటల వరకే ఉన్నాయి చైనావి. అంతే తప్ప మేము సైనిక బలగాలు పంపిస్తామని కానీ, అమెరికాకి వార్నింగ్ ఇచ్చినట్టు కానీ, నువ్వు వెనక్కి వెళ్ళిపో లేకపోతే మేము వస్తున్నామని చెప్పడం కానీ నేను లేదు కదా. అలా ఉండదు కూడా, అలా ఉండదు. బ్రిటన్ అలా ఉంటుంది. ఇప్పుడు విషయం చెప్పనా, నువ్వు అన్నావు అమెరికాకి మద్దతుగా బ్రిటన్ రంగంలో దిగబోతుందని. కానీ అదే బ్రిటన్ ఇప్పుడు రష్యా దగ్గర పోయి చమురు కొంటుంది. తన చమురికి ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు హార్మజ్ జలసంధి క్లోజ్ కావటం వల్ల తన చమురికి ఇబ్బంది వచ్చి రష్యా దగ్గర పోయి చమురు కొంటుంది. అంటే ఒక పక్కనేమో రష్యా దగ్గర పోయి చమురు కొంటుంది. మరి ఇప్పుడు అమెరికా తీవ్రంగా వ్యతిరేకించాలిగా. అదే అట్టెటు కొంటావు నువ్వు రష్యా దగ్గర నిషేధం పెట్టాం కదా మనం అన్నదిగా అనే పరిస్థితి ఉందా అమెరికాకి? లేదు. సో ప్రపంచం అనేది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడే పరిస్థితిలో ఉంది ప్రజెంట్. ఎవరు కూడా ప్రపంచ యుద్ధాన్ని కోరుకునే పరిస్థితి కాదు. ఒక్క ఇరాన్ మీద దాడి చేసినందుకే ఇప్పుడు చమురు ధరలు ఎంత పెరుగుతాయని లెక్కలేసుకుంటున్న పరిస్థితి. అవును, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80కి చేరిందా, $80 చేరింది. అది $100 దాటిద్దా, $150 దాటిద్దా, ఎన్ని రోజులు యుద్ధం జరిగిద్దా అన్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇంకో ముఖ్యమైన విషయం, ఖమేనీ రెండో కుమారుడు సుప్రీం లీడర్ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. కొడుకు ఎంటర్ అయితే కథ వేరేలా ఉంటుందని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. వార్తలదే ఉందబ్బా, స్పైసీ కోసం వడ్డీ వారిస్తుంటారు. ఇప్పుడు ఇరాన్ పెట్టగలిగిన శక్తి అంతా పెడుతుంది. ఇంతకన్నా పెట్టడానికి ఏముంది?
ఇరాను చావు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తా, అంటే నేను చనిపోవడానికి రెడీగా ఉన్నాను, నన్ను చంపేస్తున్నారు, నేను ఎంతమందిని చంపేసైనా నేను చనిపోవాలనేటువంటి దాంతో వీర పోరాటం చేస్తుంది. ఇక ఇరాన్ భాషలో చెప్పాలంటే పోరాటం చేస్తుంది, శక్తి మీద పోరాటం. ఇంకా అంతకుమంది చేంజ్ చేయగలిగింది. ఆల్రెడీ ముస్లిం కంట్రీస్ మీద కూడా విడిచిపట్టడానికి ఏమాత్రం వెనకాడట్లేదు ఇరాన్. నిజానికి ఇరాన్ కొద్దిగా అతివాదం ఉన్నటువంటి ముస్లిం కంట్రీ, కానీ అలాంటి దేశం ముస్లిం కంట్రీస్ మీద అంటే సున్నీ వర్సెస్ షియాగా మారిపోయింది ఇది. ఒకప్పుడు ఇజ్రాయెల్ ఎందుకు వ్యతిరేకిస్తుంది ఇరాను? అది క్రిస్టియన్ కంట్రీ, యూదుల కంట్రీ, మన శత్రువులు వాళ్ళన్న పేరుతోటి శత్రుత్వం ఎంచుకుంది. ఖమేనీ అదే కదా నేర్పాడు ఇరాన్కి. కానీ ఇప్పుడు తోటి ముస్లిం కంట్రీస్లో కూడా సున్నీ వర్సెస్ షియాగా తగాదా మారిపోయింది. ఓకే, సో ఎంత చేయాలో అంత చేస్తుంది. ఇక అంతకుమించి ఏం చేయడానికి ఉంది ఇరాన్ నాయకుడిగా ఎవరున్నా సరే ఇక చేయటానికి పెద్దగా ఏముంటుందని నేను అనుకోను. అంతిమంగా వాళ్ళు చర్చలు ఎంత వేగంగా చేసి అంత వేగంగా కూల్ చేస్తే పరిస్థితులు అంత చక్కబడతాయి. మేబీ ఇరాన్కి సపోర్ట్గా డైరెక్ట్ రష్యా కానీ చైనా కానీ వస్తే ఇరాన్కి ఇంకొంత బలం వస్తుంది. అయితే ఒకటి, చైనా అయితే ఆయుధాలు పంపిస్తుందని, టెక్నాలజీని పంపిస్తుందని మాత్రం వినపడుతుంది. ఎందుకంటే ఇరాన్ ఇంత మేరకు కూర తీసుకొని పోరాటం చేయగలుగుతుందంటే కొంత చైనా టెక్నాలజీ ఉపయోగపడుతుందని మనం అర్థం చేసుకోవాలి. సరే చూడాలి ఈ యుద్ధం ఎక్కడి వరకు వెళ్ళిద్దో. చైనా సపోర్ట్ లేకపోతే మాత్రం ఈ వారం రోజుల్లో మేబీ యుద్ధం క్లోజ్ అవుద్ది, అమెరికా ఆక్రమణలోకి ఇరాన్ వెళ్ళిద్ది. ఎందుకంటే నిన్న ట్రంప్ ప్రకటించిన దాని ప్రకారం ఇరాన్ నేవీ కొలాప్స్ అయిందని, ఇరాన్ వైమానిక దళం కూడా దాదాపు కొలాప్స్ అయిందని. సో ఇరాన్ కూడా కొంత రియాలిటీలోకి వచ్చింది. పైకి ఎన్ని చెప్పినా ఇరాన్ కూడా రియాలిటీలోకి వచ్చింది. మేము చర్చలకు సిద్ధమని ప్రకటించింది ఇరాన్. నిన్న పుతిన్ని కలిశారు ఇరాన్ విదేశాంగ మంత్రి, మీరే మధ్యవర్తిగా ఉండి ట్రంప్తో చర్చ జరపండి. కాకపోతే ట్రంప్ ఏం రెడీగా లేడు. ఎందుకంటే చేతికి వస్తున్న అవకాశం ఇరాన్ తన చేతిలోకి వస్తుంది. ఇప్పుడు చర్చల పేరుతో మళ్ళీ వదిలేసుకోవడం ఎందుకు? ఇప్పుడు చర్చలు అంటే ఏమంటారు, మా సార్వభౌమాధికారం మాకు ఇచ్చేయండి, మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, మీకు కొంత బిజినెస్ చేసుకునే అవకాశం ఇస్తామని అంటారేమో మహా అంటే. కానీ అసలు ఇరానే పూర్తిగా తన చేతిలోకి వస్తుంది కదా, తనకి ఇష్టమైన నాయకత్వాన్ని పెట్టుకుంటే పోయింది కదా అనే ఆలోచనలో ట్రంప్ పట్టినట్టుంది. ఓకే, ఇప్పుడు ఎవరు వచ్చినా సరే అమెరికా కనుసన్నల్లోనే ట్రంప్ ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సినటువంటి ప్రభుత్వం అక్కడ వస్తుంది. అంతే పరిస్థితి అలా కనబడుతుంది రియాలిటీలో. ఒకవేళ చైనా రష్యా డైరెక్ట్గా ఎంటర్ అయితే పరిస్థితిలో మార్పు వస్తుంది, కానీ వాళ్ళు డైరెక్ట్గా ఎంటర్ అవుతారని ఇప్పుడు మనం అనుకోలేము. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్.